హాయ్ అండి. మేమైతే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్ళాము, ఎలా బుక్ చేసుకున్నాం, ప్యాకేజ్ అంతా ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీకు ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదైతే ఒక పొద్దున్నే బయలుదేరేసాము. సండే అంతా లగేజ్ సర్దేసుకొని మండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట. యాక్చువల్గా మా పాపకి బ్రేక్ లేదండి. 10th అయిపోతేనే వెంటనే మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, బ్రేక్ లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా హెక్టిక్గా ఉంటుంది, హాలిడేస్ ఉండవన్న ఉద్దేశంతో ఈసారి వెళ్ళి వచ్చేయాలని ఒక లాంగ్ ట్రిప్ వేసామన్నమాట. అది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్. సో అట్లా బయలుదేరేసాము. మార్నింగ్ బయలుదేరి తిరువల్లలో టిఫిన్ చేసేసి అక్కడ నుంచి కారు తీసుకెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేసేసామండి. అక్కడైతే ఫస్ట్ డేకి అయితే 550 అంట. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటే అన్ని పర్ డే వచ్చి 350 ఛార్జ్ అవుతుందన్నమాట. సో మేము అట్లా 5 days అక్కడ పెట్టేసి కారు ఇంకా బయలుదేరేసాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అక్కడంతా చెక్ ఇన్ అయిపోయి ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ నుంచి మనకు ఒక బస్సులో తీసుకెళ్తారు అనమాట. ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఒక బస్ పెడతారు, ఇండిగో బస్సే. ఆ బస్సులో నుంచి మనం ఫ్లైట్కి వెళ్తామన్నమాట. ఫ్లైట్లోకి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ అంతా సర్దుకోవడము, ఇంకా వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అది ఇది ఏదో హిందీలో ఇంగ్లీష్లో చెప్తానే ఉంటారు. సో ఇక్కడైతే సీటింగ్ అంతా కూర్చునేసాము. బ్యాడ్ లక్ ఏంటంటే మాకు విండో సీట్ రాలేదు. దౌర్భాగ్యం ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు విండో సీట్ వచ్చింది. అదేంటంటే నైట్ టైం అనమాట రిటర్న్. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు మాత్రం విండో సీట్ వచ్చింటే అదిరిపోయింది అనమాట. కింద అయితే మొత్తం సముద్రం, అక్కడక్కడ ఐలాండ్స్ కనపడుతూ ఉంటాయి. భలే ఉంటుందన్నమాట చూడడానికి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మా పక్కన ఒక లేడీ కూర్చుని తమిళామె, అసలు మాకు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు చూడడానికి. అలా మేము నిక్కి చూస్తూ ఏదో చిన్న వీడియోస్ తీసామన్నమాట. సో ఏది ఎలాగైనా కానీ ఆ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా కంట్రీ అయితే చూడొచ్చండి, చాలా బాగుంది. అంటే గ్రీనరీ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి, చూడాల్సిన ప్లేసు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. నేను అవన్నీ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను, మా హస్బెండ్, పిల్లలు మాత్రమే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఇది డే 1లోనే హాఫే మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి. ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ల్యాండ్ అయిపోతున్న హార్డ్లీ అండి, మన ఫ్లై అయినప్పటి నుంచి 30 minutes అంతే. ఆవిడ 1 hour అన్నారులే కానీ లేదు, 11:30కి ఫ్లై అయితే 12కి అంతా దిగేసామన్నమాట. ఇంకా అక్కడే మనకు లగేజ్ ఇమిగ్రేషన్ అన్నీ తీసేసుకోవడానికి అవంతా టైం పట్టింది అంతే తప్ప లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫ్లైట్ టైం అయితే ఓన్లీ 30 minutes అండి. అంత బాగుంటుంది జర్నీ అయితే మాత్రం. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే కనుక. ఇది ఫ్లైట్ లోపలైతే చాలా పెద్దగానే ఉంది ఫ్లైట్ అయితే. సో ఇక్కడ నుంచి మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. శ్రీలంకలో ల్యాండ్ అయిపోతున్నాము. ఇదో చూడండి, ఇదన్నమాట శ్రీలంకలో ల్యాండ్ అవుతున్నాము. చాలా బాగుంది దేశం అయితే, మళ్ళీ చూడొచ్చు, అంత బాగుందన్నమాట. చూడండి మొత్తం అంతా, ఇదంతా నాకు ఒకలాగా కేరళ స్టైల్ అనిపిస్తుందండి. ఆ ఇండ్లు కానీ ఆ చెట్లు కానీ ఆ గ్రీనరీ అంతా చూస్తే కేరళ లాగా అనిపిస్తుంది. ఇదన్నమాట. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది, వెరీ నియర్కి వచ్చేసాము. సో అదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. మీకు ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. బాయ్.